ಕೇಂದ್ರದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಬರುತ್ತೆ, ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಕುಟುಂಬಕ್ಕೆ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀವಿ. మేము కాంగ్రెస్ అధికారంకి వస్తే బస్ లో ఫ్రీ అని చెప్పిండమా? ఏమ్మా బస్ లో టికెట్ తీసుకుంటాడమ్మా? చెప్పండమ్మా. కరెంటు బిల్ ఏమన్నా కట్టాలమ్మా? మీరేమన్నా బీజేపీ కోటేస్తే అంత వాపస్ పెట్టుకునేస్తారు వాళ్ళు. నదుతో మిగిలి చూస్తారమ్మా. మీరంతా నమ్మకం పెట్టి ఒక పిల్లోడు మంచిది కానీ అని మీరు మాకు ఓటేస్తే నేను పొద అంబులెన్స్ చేసిండా పండుగ సీరియస్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే పట్లిస్తే అంగన్వాడీ పిల్లలకు పట్లిస్తే ఎలక్షన్ ఏముండే యారిస్తో మీరు నమ్మి ఓటేసిన ఈ పద్దు మా అన్న రక్షారామయ్య వచ్చినాడు. మీరు ఓటేసి గెలిపిస్తారు. మీ నమ్మకం మేము కాపాడుతాము. ನಿಮ್ಮ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ತೀವಿ. ಇವತ್ತು MS ರಾಮಯ್ಯ ಕುಟುಂಬ ಅವರ ಮೊಮ್ಮಗ ನಮ್ಮ ಸೀತಾರಾಮಣ್ಣ ಅವರ ಮಗ ರಕ್ಷಾರಾಮಯ್ಯ MP ಅಭ್ಯರ್ಥಿ ಆಗಿದ್ದಾರೆ. ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ನೀವು ವೋಟ್ ಹಾಕಿದ್ರೆ ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಕುಟುಂಬಕ್ಕೆ ನಾವು 1 ಲಕ್ಷ ಕೊಡ್ತೀವಿ. ಇವತ್ತೇನು ಬಡವ್ರ ಮೇಲೆ ದೌರ್ಜನ್ಯ ಆಗ್ತಿದೆ ಅದನ್ನು ತಡಿತೀವಿ. కాంగ్రెస్ పక్ష మాట్లాడు అవ్వ మీరు మనకు ఓటేసి మేము అధికారంకి వస్తే మేమేమన్నా రాకుండా ఉండింటే నువ్వు కూతురింటి పశువు కుంకుమ ఇచ్చేకి బస్సులో 100 రూపాయలు ఛార్జ్ తీసుకోవాలా? వచ్చే నువ్వురా కొడుకు ఏమన్నా ఎదిరితే అలిగి వెళ్ళిపోదామంటే మొదలు దుడ్డు ఉండాల్సిందా? కొడుకు తింటే అలిగి కూతురింటికి పో, కూతురు తింటే అలిగి కొడుకింటికి పో, బస్సులో ఛార్జే లేదు. ఉందమ్మా మొదలైతే కొడుకు తింటే అని అలిగి బస్సు ఎక్కకపోతే తెర్ర ఛార్జ్ కాసు లేదు అని వాపస్ వస్తాడు. అక్కడ ఒకటి 3 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉండరు కదా. ఇదే 2000 వాళ్ళు యాడిలే భీమో అక్క మీకు తెలలా అక్క మేము 10 కేజీలు భీమి ఇల్సిందే మీకు అర్థం కావాలక్క. 5 కేజీలు భీమి మేము ఇస్తాము. 5 కేజీలు భీము మేము ఛత్తీస్గఢ్ అనే స్టేట్ లో పర్చేస్ చేసేకి 1 కేజీ భీమికి ఎంత ఇస్తాము అంటే 36 రూపాయలు ఇస్తాము అంటే 36 రూపాయలు ఇస్తామురా కేజీ భీమి అనరా మాకు అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు భీమ్ మాకు ఇచ్చేసి మేము మీకు ఇస్తే యాడు మాకు మంచి పేరు వస్తుందో అని భీమిలే. కానీ మేము 5 కేజీలకి మీకు దుడ్లు లెక్కేసి ఇస్తాము. ఇంకొక 2-3 నెలలు అయిన ఇంకా మేము భీమ్ తెస్తాము, ఇంటికి 10 కేజీలు ఇస్తాము. అక్క ఈ పత్తు నేను చెప్తాను, మీరు నన్ను గెలిపిస్తే అక్క నెలకి మీరు నమ్మెళ్ళక అంబులెన్స్ నేను 15 లక్షలు ఖర్చు చేస్తాను నెలకి. ఈ పత్తు మండి కల్లా ఈ పల్లెల్లో అందరికీ ఆత్మిక బెంగళూరు విక్టోరియా జయదేవ యావ హాస్పిటల్ పైన ఇప్పుడు మీరే అంబులెన్స్ చేస్తే 5-6 వేలు ఎల్లా 1 రూపాయి తీసుకోకుండా సర్వీస్ ఇస్తాను. నాకేం దుక్షాన అయిందా? లేదక్క మీరు నా మీద నమ్మకం పెట్టినారు. ఒక పిల్లోడు వచ్చినాడు మంచి చేస్తాడు, అదే నమ్మకం మా అన్న రక్షా మీద పెట్టండి. మీ నమ్మకం మేము కాపాడుకుంటాము. మీ నమ్మకం మేము ಕಾಪಾಡ್ಕೊಂಡಾಮು. ನಾನೆಲ್ಲ ಹೇಳೋದಿಷ್ಟೇ ಅಣ್ಣ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ದೊಡ್ಡದು, ಬಡವ್ರ ಪಕ್ಷ ನಮ್ದು. ಅಕ್ಕಿ ಕೊಟ್ಟಿದೀವಿ, ಯಾವುದೇ ಈ ಬಿಜೆಪಿ వాళ్ళు వస్తారు వాళ్ళు గ్యారెంటీలు తిరిగి ఇచ్చేదంట అనే అక్క మీకేం 2,000 వస్తుంది, ಯಾವುದೇ కారణం మేము నిలిపెళ్ళే. బస్సులో ఫ్రీ ఉంటుంది, కరెంట్ బిల్ ఫ్రీ ఉంటుంది, బియ్యం 10 కేజీలు ఇస్తాం మేము నిలిపెళ్ళే. మీరేమన్నా బై మిస్టేక్ బీజేపీ కోటేస్తారు అనుకోండా, వాళ్ళు ఇది వేసేది నాకు తెలుసు, నువ్వు వేసేదిరా కానీ ఏపీ కూడా కాదురా. నువ్వు ఒకటి నువ్వేం తెలుసా తినాక అందరికీ చెప్పు, వాళ్ళేమో వచ్చి నేనుకో అది ఇది ఈ మాట అలా నువ్వు 1 రూపాయి ఇవ్వకుండా నిన్ను గెలిపిస్తుంది, అది నీ అంత అంటే అని ನಾನು ಎಲ್ಲ ಮಂಡಿಕಲ್ ಜನತೆಗೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡೋದು, ನಾನು ಅವತ್ತು ಬಂದು ಅಕ್ಕ ನಾಕೇನು ತక్కుವ ಅವಮಾನ ಇಲ್ಲ, 5 ಜನಕ ಇದೇ ಸರ್ಕಲ್ ನಾಮಿಂದ ರಾಳಪಡೆ ಇವತ್ತು MLA
ಸ್ಕೂಲ್ಗಳು ಎಷ್ಟಾದ್ರೆ ಅಷ್ಟೀಗ 10th ಹಣ ಈ ಮಂಡಿಕಲ್ ಭಾಗದ ಪಬ್ಲಿಕ್ ಸ್ಕೂಲ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ನ ಚೆನ್ನಾಗಿ ಓದೋರ್ನ ಈಗ ಸಪೋಸ್ ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ చదువుతానరక 10వ క్లాస్ లో చదివే పిల్లలు అడగండి మార్చ్ జూన్ ఇంకా ఎగ్జామ్ పెట్టుకొచ్చి బాగా చదివేవాళ్ళని బెంగళూరు తోడుపై ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఈ 10 పల్లెల పిల్లలతో వచ్చి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి మండికల్ పిల్లలకి కింద స్టేట్ ర్యాంక్ వస్తారక ఎస్ఎల్సి రిజల్ట్ వచ్చింది పేపర్ లో చూడండి అక్క వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కాదు ನಾನು ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ಕರ್ಕೊಂಡು ಟ್ರೈನಿಂಗ್ ಮಾಡಲಿಲ್ಲ ಕೂಲಿ ಮಾಡೋರ್ ಮಗಳು ಅಂತವ್ರನ್ನ ಟ್ರೈನ್ ಮಾಡಿದ್ದೀನಿ 550 ಜನ ಇವತ್ತು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ ಸಿಇಟಿ ಫ್ರೀ ಕೋರ್ಸ್ ಸೈನ್ಸ್ ಹೋದ್ರೆ ನಿಮ್ಮ ಮಗಳು 40,000 ಕೊಡ್ಬೇಕಾ ಕೋರ್ಸ್ಗೆ ನಾನು ತಿಂಡಿ ಊಟ ಕೊಟ್ಟು 500 ರೂಪಾಯಿ ಹೆಚ್ಚು ಜನ ಫ್ರೀ ಕೋಚಿಂಗ್ ತಗೊಂತಾ ಇದ್ದಾರೆ ಇವೆಲ್ಲ ಯಾಕೆ ಮಾಡಿದ್ವಿ ನೀವು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಅಣ್ಣ ರಕ್ಷಾ ಅಣ್ಣನಿಗೆ ದಯವಿಟ್ಟು ವೋಟ್ ಹಾಕಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಸಿಂಬಲ್ಗೆ ವೋಟ್ ಹಾಕಿ ನಾವಿಬ್ರು ಊರು ಬಂದು ನಿಮ್ಮ ಕಷ್ಟ ಸುಖ ಕೇಳಿ ಸರ್ಕಾರದಿಂದ ಬರೋ ಯೋಜನೆಗಳನ್ನ ತಲುಪಿಸಿ ನಿಮ್ಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡ್ತೀವಿ ನೀವು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ಈ ಸಲ ಮತ ಹಾಕ್ಬೇಕು ರಕ್ಷಾ ರಾಮಯ್ಯ ಅಕ್ಕ MS ರಾಮಯ್ಯ ಕುಟುಂಬವು MS ರಾಮಯ್ಯ ಹಾಸ್ಪಿಟಲ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ವೇಲಾಂತ ಜನ ಬದುಕು ಕಟ್ಕೊಂಡರು ಸಾವಿರಾರು ಜನಕ್ಕೆ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಅನುಕೂಲ ಮಾಡಿದ್ದಾರೆ ಸಾವಿರಾರು ಜನಕ್ಕೆ ಇದೇ ನಿಮ್ಮ ಮಂಡಿಕಲ್ ಭಾಗದಲ್ಲಿ 100 ಜನ ಹಾಸ್ಪಿಟಲ್ಗಳಲ್ಲಿ ಆಪರೇಷನ್ ಮತ್ತೆ ಆ ಕುಟುಂಬದ ಸೊಸೆ ಕೂಡ ಮಂಡಿಕಲ್ ಅವರೇ